విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూశాను భయ్య. ముందే చెప్తున్నా, మూవీ బ్లాక్ బస్టర్, రాసి పెట్టుకోండి. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సూర్య, మమితా బైజు గారు, అలాగే రాధిక గారు ఒక్కొక్కరు క్యారెక్టర్లో ఒదిగిపోయారు భయ్య. మూవీ కథ విషయానికి వచ్చేసరికి సంజయ్ విశ్వనాథ్ అంటే మన సూర్య గారు అనమాట. వరల్డ్ పిస్టల్ షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించి తన తల్లి కలను నెరవేరుస్తాడు భయ్య. బట్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సంజయ్ తన తల్లి కోరిక మేరకు సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనిస్తాడు. బట్ ఆ బిడ్డకు అరుదైన బోన్ మ్యారో డిసీజ్ రావడంతో ఆ బిడ్డను కాపాడుకోవడానికి సంజయ్ ఏం చేశాడు, మమితా బైజును కలుసుకున్న తర్వాత సంజయ్ లైఫ్లో చోటు చేసుకున్న పెనుమార్పులు ఏంటి, చివరకు తన బిడ్డను ఎలా కాపాడుకున్నాడు, మమితా బైజుతో పరిచయం ఎంతవరకు దారి తీస్తుందనేది ఈ సినిమా కథ భయ్య. ఇక యాక్టర్ విషయానికి వచ్చేసరికి సూర్య గారు అండ్ మమితా బైజు, రాధిక గారు అయితే ఈ ముగ్గురు కథకు బలం భయ్య. సూర్య గారు అయితే కొన్ని కొన్ని సీన్స్‌లో ఏడిపించేశారు భయ్య. ఎమోషనల్‌గా మూవీతో బాగా కనెక్ట్ అవుతాం భయ్య. అండ్ మమితా బైజు పర్ఫార్మెన్స్, ఆవిడ అల్లరి పనులు బాగా నవ్వు తెప్పిస్తాయి. బట్ చివర్లో ఆవిడ కూడా ఆడియన్స్‌ని బాగా ఎమోషనల్ కనెక్ట్ చేస్తారు భయ్య. ఓవరాల్‌గా మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. అండ్ మమితా బైజు గారి గ్లామర్ కూడా మూవీకి పెద్ద ప్లస్ అన్నమాట. ఆవిడని చూడడానికైనా మూవీకి వెళ్ళొచ్చు భయ్య. అండ్ బీజీఎం విషయం వచ్చేసరికి సీన్స్ తగ్గట్టుగా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి స్క్రీన్ మీద చాలా బావుంటాయి. సాంగ్స్ తగ్గట్టుగా లొకేషన్స్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ప్రొడక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మూవీ అత్యద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ షాట్ చూసినా సినిమా కోసం పెట్టిన ఖర్చే కనిపిస్తుంది భయ్య. అండ్ మైనస్ పాయింట్స్ వచ్చేసరికి మూవీ స్టార్టింగ్‌లో కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతుంది భయ్య. మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళే వరకు కూడా కొద్దిగా స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ అక్కడక్కడ కథకు అవసరం లేని సీన్స్ పెట్టారనే ఫీలింగ్ కలుగుతుంది భయ్య. అంతే తప్ప మిగతా మూవీ అంతా కూడా ఫీల్ గుడ్ మూవీ. సో ఓవరాల్‌గా ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ. సో ఈ మూవీకి మనమిచ్చే రేటింగ్ వచ్చేసరికి